అడుగు రాసి మన దాంట్లో కాగితం మీద. బక్రీద్ పండుగ అంటే ఏమిటి అని చాలామంది అడుగుతుంటారు. బక్రీద్ పండుగ అంటేనే గుర్తుకొచ్చేది హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి గొప్ప త్యాగమయ జీవితం. దైవప్రవక్త హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి లేక 90 సంవత్సరాల వయసులో పుట్టిన కొడుకును సైతం ఆయన దైవ మార్గంలో బలి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆయనే కాదు, ఆయన కొడుకు కూడా ఈ త్యాగానికి సిద్ధమయ్యారు. వాస్తవానికి ఇది దేవుడు వారి ఇరువురికి పెట్టిన గొప్ప విశ్వాస పరీక్ష. ఆ పరీక్షలో ఆ తండ్రి కొడుకులిద్దరూ సఫలీకృతమయ్యారు. వారి అచంచల విశ్వాసానికి ముగ్ధుడైన దేవుడు హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంను చివరి క్షణంలో కాపాడి ఆయన స్థానంలో ఒక గొర్రెపోతును పెట్టడం జరిగింది. అప్పుడు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఆ గొర్రెపోతును దేవుని మార్గంలో బలి ఇవ్వడం జరుగుతుంది. వీరి త్యాగనీతిని మెచ్చిన దేవుడు ఈ అద్భుత సాంప్రదాయాన్ని విశ్వాసులందరూ ప్రళయం వరకు కొనసాగించాలని ఆజ్ఞాపించడం జరిగింది. దీని ద్వారా మనుషులు